సంగం మండలం మర్రిపాడు వద్ద కావలి కాలువలో నీటి సరఫరా నియంత్రణ లోపించడంతో సుమారు 200 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. పంట మునిగిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతులు సమస్యను విన్నవించుకోవడానికి కారులో వెళ్తున్న ఈఈ సుబ్రహ్మణ్యేశ్వరరావును కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ అధికారి కనీసం కారు దిగడానికి కూడా ఇష్టపడలేదు. పంటను కాపాడాలని వేడుకున్న రైతుల మొర ఆలకించకపోగా దిగువ ఆయకట్టుకు నీరు అవసరం, అలాగే విడుదల చేస్తామని సమాధానమిచ్చారు. రైతులు నిలదీయడంతో కారు నుంచే మీ పేర్లేమిటి అంటూ బెదిరింపు ధోరణిలో దబాయించి అక్కడి నుండి వెళ్లిపోయారు. క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించాల్సింది పోయి రైతులపైనే దురుసుగా వ్యవహరించిన ఈ అధికారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, బాధితులు తీవ్ర ఆగ్రహంతో డిమాండ్ చేస్తున్నారు. ఏంది ఎక్కడికి నీళ్ళు ఏం తెలియదు కదా, దాని ఇల్లు ఎంత, దాని కెపాసిటీ ఎంత చెప్పంటే దానికి ఎన్ని నీళ్ళు ఎత్తారా ఏంటంటే ఎత్తాల్సిందని పైకి ఎక్కారు. కింద వాళ్ళు ఎత్తమంటారు, కింద వాళ్ళు ఎత్తమంటే మా చేలు ఏం చేయాలి మేము? మీరు అక్కడ చూపించి నీళ్ళు పిచ్చేసి పోయి అడిగితే మేము ఎత్తుకుంటాం కూడా. మా చెరువులో నీళ్ళు మా చెరువులో నీళ్ళు అయ్యా కదా వచ్చేది మాట సార్ పైకి ఇప్పుడు చేసి పైరు ఏం చేయమంటున్నారు మాకు లేదానికి. అది పరిష్కారం, శాశ్వత పరిష్కారం భవిష్యత్తులో రాకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దానికి కూడా వచ్చి కాదనం. మీరు ఆ స్పాట్ చూస్తే మీకు ఐడియా వస్తుందని నేను పిలిచాను సార్ మిమ్మల్ని. ఇప్పుడు ఆ స్పాట్ చూస్తే ఇది భవిష్యత్తులో ఏం చేస్తే అవద్దు, వాళ్ళకి నీళ్ళు ఇద్దని మేము చెప్పలేదు సార్. కదా సార్ భవిష్యత్తులో దీనికి పరిష్కారం, శాశ్వత పరిష్కారం అవుతుంది మాకు చేస్తే కూడా నీళ్ళు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.